అరే బాబా గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో లాస్ట్ వైల్డ్ వాటర్స్ హైదరాబాద్ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండే, ఈ వీడియోలో ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఫర్ షూర్. సో అన్ని రైడ్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. దానికన్నా ముందు మీ అందరికీ తెలుసు ఐపీఎల్ నడుస్తుంది, అందు గురించి మీకు ఒక అమేజింగ్ మనీ అని వెబ్సైట్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట, మోస్ట్బెట్. ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు రిజిస్టర్ చేయగానే 51 రూపీస్ రియల్ క్యాష్ అయితే పడుతుంది గైస్. అండ్ ప్రతి ఒక్క మ్యాచ్ మీరు లైవ్ చూడొచ్చు అనమాట ఈ వెబ్సైట్లోనే. అండ్ ఆల్సో యూ కెన్ గెట్ 25,000 రూపీస్ బాండ్స్ పాయింట్స్ ఆన్ యువర్ ఫస్ట్ డిపాజిట్. సో ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా విడ్రాల్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ప్రతి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ మీద మీరు ప్రెడిక్ట్ చేయగానే 200 రూపీస్ నుంచి 2000 రూపీస్ గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది గైస్. అండ్ ద బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి బ్రెండన్ మెకెలం. మీరు ఓన్ టీమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు డ్రీమ్ 11ది, జస్ట్ లైక్ మోస్ట్ బెట్ ఫ్యాంటసీ. డిపాజిట్ మెథడ్స్ లైక్ ఫోన్ పే, పేటిఎం, గూగుల్, యూపీఐ అన్ని దీంట్లో ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ద లింక్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్. ఆల్సో మీకు పిన్ కామెంట్ కూడా పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రిజిస్టర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ గెట్ 51 రూపీస్ రియల్ క్యాష్ ఇన్ యువర్ అకౌంట్. ఇంకెందుకు ఆలస్యం, గో హెడ్ అండ్ డౌన్లోడ్. సో గైస్ చేంజెస్ చేసుకున్న కాస్ట్యూమ్స్. ఇప్పుడు మనం లెట్స్ గో ఫర్ వాటర్ రైడ్స్. ఫుల్ ఎక్సైటెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ప్యారడైజ్ పూల్. వేవ్స్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి 2:40 PM to 4:40 PM అయితే చూపెడుతుంది. హాయ్ హాయ్ కానీ మనకి ఇక్కడ వేవ్ పూల్స్ లేవు. పూల్ డెప్త్ వచ్చేసి మనకి 200 feet అయితే ఉంటుంది. వీళ్ళు స్టార్ట్ చేస్తే బాగుండే. చిన్నపిల్లలకి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోయింది ఇది. దీంట్లో మనం స్విమ్మింగ్ చేయలేము. చలో లెట్స్ గో టు అవర్ సెకండ్ వాటర్ రైడ్. అయ్యో షిట్ 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 షిట్. చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. మనం చిన్న పూల్ అని గ్రాంటెడ్గా అయితే తీసుకోవద్దు, కింద పడవచ్చు. సో ఎనీవేస్ మనం ఒక స్లైడర్ అయినా ఎక్కుదాం. సడన్గా ఇలా వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. చలో లెట్స్ గో అప్. మస్తు అనిపిస్తుంది. పైరట్స్ కో చూడండి ఎలా ఉంది వాడి ఫేస్. సో మనం ఈ స్లైడ్లో కూర్చున్నామా, ఈ స్లైడ్లో కూర్చున్నాము. ఇంకా యాక్చువల్లీ పైన కూడా ఒక ఇంకో స్లైడ్ ఉంది, దాంట్లో కూర్చున్నాం. ఓ ఇంకో పైన ఉంది ఇంకో స్లైడ్. సో విల్ సిట్ ఇన్ ద టాప్ మోస్ట్. సో ఇదైతే లూప్ ఉంది, ఇది ఓపెన్ ఉంది, ఓపెన్లో కూర్చున్నాం. ऐसा बैठना है क्या? उसमें भी ऐसे बैठना? ऐसे लेट के जाना है. उसमें सब राइड में. तो गाइस जल्दी ना कौन सब लेट जाइए. रेडी? దర్రాటే కాట్ రై స్టైల్గా పైరెట్ కోవ్స్ని ఏం చేద్దాం. మొత్తం వాటర్లో వెళ్ళిపోయి కమాన్ గైస్. నెక్స్ట్ అక్కడ సైడ్ వెళ్ళాలి మనం. సో ఈ టవర్ 1లో మనకి ట్విస్టర్ ఉంది, వేవ్ రైడర్ ఉంది, ఫ్రీ ఫాల్, మ్యాట్ రేసర్ అండ్ టోర్నాడో. ఈ 5-6 దాంట్లో ఏదో ఒకటి అయితే మనం డెఫినెట్లీ ట్రై చేద్దాం. ఒక 2 floors అయితే ఎక్కాలి గైస్. సో గైస్ ఇప్పుడు నేను మ్యాట్ రేసర్ ట్రై చేయబోతున్నాను. జల్దీ హలో ట్రై చేస్తాను. మస్త్ అనిపించింది అబ్బా మ్యాట్ రేసర్ అయితే. నెక్స్ట్ టైం అయితే నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి ఒక హెడ్ స్ట్రాప్ ఉంటుంది, దానికి మనం గోప్రో అటాచ్ చేయొచ్చు అనమాట. డెఫినెట్లీ ఐ డూ దాట్. నెక్స్ట్ వాయిస్ ట్రై చేద్దాం మనం, లేదంటే ర్యాపిడ్స్ ట్రై చేద్దాం. సో గైస్ ఇక్కడైతే మనకి ఇప్పుడు వాయేజ్ ఉంటుంది అండ్ ర్యాపిడ్స్ ఉంటుంది అనమాట. ర్యాపిడ్స్లో 4 మెంబర్స్ కూర్చోవచ్చు, దీంట్లో కూడా 4 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇది ఓపెన్ ఉందా బ్రో? ఓపెన్ ఉందా ఇది? సో చూద్దాం దేంట్లో కూర్చోవాలి, అర్థం కావట్లేదు. ర్యాపిడ్స్కి लिए 4 लोग चाहिए ना.
సో గైస్ వాయేజ్లో వెళ్తున్నాను. గైస్ కూర్చుంటున్నా. साइड हो जा भैया साइड. సో గైస్ ఇక్కడ కూర్చొని ఇన్స్ట్రక్షన్స్లో చూపెట్టున్నారు చూడండి. ऐसे नहीं पकड़ सकते चलो देखते कम ऑन गाइस. మస్తు మజా వచ్చిందబ్బా. యాక్చువల్లీ పట్టుకోలేమనుకున్నాను. అరే రుచావరా బావా. అయ్యో అయ్యో అరే ఇలాంటి ఇంకోటి చేయొచ్చు కదా బ్రో మనం. అది చేద్దామా, ర్యాపిడ్స్ చేద్దామా? చలో చలో లెట్స్ డూ ర్యాపిడ్స్. ఇట్ వాస్ రియలీ ఫన్. లాస్ట్లో నేను దిగేటప్పుడు కొంచెం క్రాంప్ వచ్చేసింది నాకు షోల్డర్లో. షిట్ సో గైజ్ ర్యాపిడ్స్లో అయితే కూర్చోవాలనుకున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే మినిమం 4 మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చినా కాబట్టి సో అక్కడ అలా అయితే మనకి చేయాలన్నమాట. అండ్ అది చేయలేము కూడా బికాస్ ట్యూబ్ చూస్తున్నారు కదా, 4 మెంబర్స్ కూర్చునే ట్యూబ్ అది. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఐ స్కిప్ దిస్ ర్యాపిడ్స్ అండ్ వేరే రైడ్స్ ట్రై చేద్దాం. అండ్ బై ద వే గైజ్ ఇక్కడ మనకి 12 డ్రై రైడ్స్ కూడా ఉన్నాయి. బట్ అవి మాత్రం నేను ట్రై చేయట్లేదు అనమాట. ఇంకా 7 హై థ్రిల్ రైడ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు చూడకపోతే నా లాస్ట్లో వెళ్ళి చూడండి. సో దాంట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేనైతే ఓన్లీ వాటర్ రైడ్స్ మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ టైం లేదు. అండ్ ఇక్కడ మోస్ట్ ఫన్ ఏంటంటే వాటర్ రైడ్స్. కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో కమాన్ చలో. సో గైజ్ రైట్ అయితే నేను సైక్లోన్ అండ్ బ్యాక్లెస్ సైడ్ వెళ్తున్నాను. ఐ హోప్ ఇక్కడైనా ఒక పార్ట్నర్ దొరకాలి మనకి. అండ్ బై ద వే గైజ్ ఒక సైడ్ చూడండి హరికేన్ ఎలా ఉంటుందో. వావ్. సో గైస్ ఇది వచ్చేసి బ్యాక్లాష్, ఇది వచ్చేసి పెండులం, ఇది సైక్లోన్ అన్నమాట. హ్యాండ్స్ ఇలా పెట్టాలి, మనం క్రాస్ పెట్టాలి. అమ్మా బాబు చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఎంత చేసినా వాటర్ అయితే లోపల వెళ్ళిపోతుంది అంటున్నారు. సో इलांटी पॉजिटिव మనం ఎలానే ట్రస్ట్ చేయలేం. एक्चुअली आप सेफ में लगा के आना था तब बेटर होता. कौन सा फ़ोन है भाई? दो ఓకే. సో నేనేమన్నా అంటే అన్న ఒకసారి నాతో పాటు చేయండి. సో దిస్ ఈజ్ లైక్ పెండులం. గైస్ క్రేజీగా ఉండే పెండులం అయితే. బట్ ఏమంటున్నారంటే చాలామంది ఒక్కసారి సైక్లోన్ కూడా ట్రై చేయమంటున్నారు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు ట్రై దాట్ లూప్. ఇంకోటి ఇది కూడా నేను డెఫినెట్లీ ట్రై చేయాలనుకుంటున్నాను. సో చూద్దాం. సో గైస్ ఇది వచ్చేసి బూమరాంగ్ అనమాట. సో బూమరాంగ్ గురించి ఆల్రెడీ మీకు లాస్ట్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేసా. అలా వెళ్ళి రోలర్ కోస్టర్లో మళ్ళీ ఇలా కింద వస్తారు. ఏ అలా ఉంటుంది గైస్ ఓవరాల్. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. గో 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 ఎంజాయ్. క్రాస్ క్రాస్ అలా పెట్టు. బాయ్ బాయ్. యాక్చువల్లీ బ్రో నా వీడియో చూసి కండక్ట్ పార్క్ వెళ్ళారంట. థ్యాంక్ యూ బ్రో. ఎస్ ఓకే. ఐ డూ ఇస్ ఇలా పట్టుకుంటాను గైస్. ఇక్కడ మనకి కెమెరా కిట్ కూడా ఉంటుంది. కెమెరా కూడా పట్టుకోవచ్చు అండ్ దీన్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే हाँ बॉडी थोड़ा सा सामने. ओके रेडी.
యూ బ్రో, థ్యాంక్ యూ. చాలా అంటే మరీ ఎక్కువ స్పీడ్ లేదు దీంట్లో కదా, బాగుంది. అంటే ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకి కొద్దిగా స్పీడ్ ఉంటుంది ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకి. స్పీడ్ అనిపిస్తుంది. సూపర్. ఇప్పుడు రెంటిస్లోకి వెళ్దాం. నీ పేరేంటి వైద్య చెప్పు? ధీరజ్. ధీరజ్. క్లాస్ 9th క్లాస్. సబ్స్క్రైబర్. సో గైస్ ఫైనల్లీ వేవ్ స్టార్ట్ అయిపోయి లోపలికి వెళ్తున్నాం. నిజంగానే కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ. సౌండ్ రాదు. ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి వేవ్స్ ఇక్కడ. ఇక్కడ నిల్చుంటా. ఇక్కడ నుంచి యాక్చువల్ ఫన్ స్టార్ట్ అయిందనమాట పూల్లో. బట్ అన్ఫార్చునేట్లీ గోప్రో ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో అక్కడ సబ్స్క్రైబర్స్ ఏవైతే ఉన్నారో గోలో చేశారు. అందరికీ సారీ గైస్, మీ ఫుటేజ్ రాలేదు, సారీ. ఐమ్ ఫీలింగ్ సో బ్యాడ్. యాక్చువల్లీ నార్మల్ మోడ్లోనే రికార్డ్ చేసా, అది ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది అనమాట ప్రీవియస్ ఫుటేజ్ అంతా. యాక్చువల్లీ మస్తు ఫన్ జరిగింది అక్కడ వేవ్ రైడ్ దగ్గర. బట్ ఈ గోప్రోలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మనం ఇంకా ఏం చేయలేము. నిజంగా చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫుల్ ఫన్ చేశారనమాట. నౌ లెట్స్ గో టు, ఇదైనా మంచిగా రావాలని అనుకుందా, రెయిన్ డిస్కో. క్రేజీ రివర్లో కూర్చున్నాం గైస్. లాస్ట్ టైం అయితే వండర్లాలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిన నేను లేజీ రివర్లో. ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది. सिंपल इसमें सिम कार्ड है क्या? हाँ, सिम कार्ड के साथ मेमोरी कार्ड रहता है. नहीं, मेरे को लगा बात हो रही है. मैं बात कर रहा हूँ. किससे? ये कैमरे से. और किससे समझे आप? ये ब्लॉग है. సో ఇప్పుడు మనం ఏంటంటే వెళ్ళాలి, మనమే తొక్కుంటూ వెళ్ళిపోవాలి. సో యా గైస్, లెట్స్ ఎంజాయ్. ఓ, ఈ వాటర్ లేకి జాగా अपने आप తీసుకెళ్తుంది. హైత్రీలు ఏముండదు, బట్ యూ కెన్ జస్ట్ రిలాక్స్ అండ్ హ్యావ్ నైస్ టైం అన్నమాట. కాసేపు పడుకుందాం ఇంకా. ఇక్కడ చూసుకోవచ్చు వేవ్స్ కొంచెం ఫాస్ట్ అయిపోయాయి. సో మనం తొక్కాల్సిన అవసరం లేదన్నమాట, అవే తీసుకెళ్ళిపోతున్నాయి మనకి. సో
సో కొంచెం డ్రై చేసుకున్నాను బికాస్ ఇప్పుడు డ్రై రైడ్స్లో ఏంటంటే అక్కడ వెట్ క్లోత్స్ ఉంటే అలౌ చేయరనమాట. సో ఒక 2 డ్రై రైడ్స్ అయితే తీసుకున్నాను గైస్. యాక్చువల్లీ నేను ఓన్లీ వాటర్ రైడ్స్ ఆడదాం అనుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 కదా. సో వాటర్ రైడ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అఫీషియల్గా అయితే ఉందన్నమాట. మనం స్టిల్ వెళ్ళి ఆడుకోవచ్చు. బట్ ఐ థాట్ ఇంకా హాఫ్ అన్ అవర్లో డ్రై రైడ్స్ ఒక 2 అయినా కవర్ చేద్దాం. ఓకేనా, కమాన్. సో గైజ్ రైట్లో మనం పైలట్ షిప్లో కూర్చున్నాం. ఇది ఆల్మోస్ట్ 180 డిగ్రీ పైన వెళ్తుంది. అగైన్ అదే స్వింగింగ్ పెండులం మోషన్ లాగా పైన కింద వెళ్తుంటుంది అనమాట. సో లెట్స్ ఎంజాయ్. మస్తు అనిపిస్తుంది వచ్చేసి. ఓకే, ఐ హావ్ టు హోల్డ్. ఓ మై గాడ్, సో గైస్ దట్స్ ఇట్. ఈ బ్లాగ్ ఇక్కడికి ఏం చేద్దాం మనం. యాక్చువల్లీ చాలా ఆల్మోస్ట్ 4 to 5 హై థ్రిల్ రైడ్స్ కూడా నేను చేశాను గైస్. బట్ ఆ టైంలోనే గోప్రో ఆఫ్ అయిపోయింది అనమాట. ఏం చేయలేం మనం. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి లాకర్లో ఉండే. యాక్చువల్లీ ఇటు సైడ్ ఎందుకు వెళ్తున్నా అంటే నా చెప్పలు ఎక్కడ పెట్టినా నాకు గుర్తు రావట్లేదు. సో నాకు ఓవరాల్ అయితే ఐ హ్యాడ్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అబ్బా, నిజంగా చెప్తున్నాను. ఇంతలా నేను లాస్ట్ టైం ఎప్పుడు ఎంజాయ్ చేశాను నాకే తెలియదు అనమాట. ఇనిషియల్గా కొంచెం హెసిటెన్సీ ఉండే, బట్ ఐ మెట్ రియలీ నైస్ పీపుల్. సో విత్ దెమ్ ఐ డిడ్ సమ్ రైడ్స్ అనమాట. అండ్ స్పెషలీ నా సబ్స్క్రైబర్స్ ఏదైతే ఇక్కడ కలిసారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూ మేడ్ మీ ఫీల్ సో స్పెషల్ అనమాట. సో ఈ 360 ఒకటి మిగిలిపోయింది. యాక్చువల్లీ అన్ని హై థ్రిల్ రైడ్స్ నేను చేశాను. అండ్ నేను ఈవెన్ స్కై డ్రాప్ ఉంటుంది అది కూడా చేసిన. ఐ జస్ట్ ట్రై ఎట్ టవర్ 2. ఒకసారి అక్కడ నుంచి చూద్దాం. నా చెప్పులు ఉంటే బెటర్, లేదంటే ఇంకా. సో గైస్ చెప్పులు దొరికేసింది. థ్యాంక్ యూ సో మచ్ టు భయ్యా. భయ్యానే హెల్ప్ చేశారు. భయ్యా మీ పేరు భయ్యా? आपका नाम? जितेंद्र सिंह. थैंक यू सो मच. सीरियसली आप नहीं होते तो नहीं मिलता चप्पल. యాక్చువల్లీ టవర్ 3 మీద ఉండే నాకు హెల్ప్ చేశారనమాట. అక్కడ చప్పలు ఉందంటే అక్కడ వెళ్ళి తీసుకొచ్చేసాను. కాసేపు కూడా టైం స్పెండ్ చేద్దాం గైస్. वाटर बॉटल ठीक है भाई. సో మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ తిందాం. దోశ అయితే సూపర్గా ఉంది. దోశ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ గైస్, ఒక దోశ మసాలా. అండ్ వాటర్ బాటిల్ అయితే నార్మల్ మన 20 రూపీసే. కానీ దోశ టేస్ట్ మాత్రం అదిరిపోయింది.